రాష్ట్రంలో ప్రధానంగా బల్కచెర్ల సమస్య మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల కేంద్ర మంత్రితో సమావేశం, ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన సందర్భంలో బల్కచెర్ల ఇష్యూ కూడా చర్చకు వచ్చిందని, అందులో కొన్ని నిర్ణయాలు జరిగినాయి అనేటటువంటి విషయాన్ని ఏపీ ఇరిగేషన్ మంత్రి రామనాయుడు ప్రకటన చేశాడు. అట్లాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్కచెర్ల ఇష్యూ అక్కడ చర్చ జరగలేదని చెప్పి ప్రకటన చేశాడు. ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి మిగులు జలాలు, వరద జలాలని ఏపీకి ఎంత వాటా ఉండాలా, తెలంగాణకి ఎంత వాటా ఉండాలనేది నిర్ధారణ జరగకుండా ఈ బల్కచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేయడానికి వీల్లేదనేటటువంటి విషయం జరుగుతూ ఉంది. అన్ని పార్టీలుగా కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ విషయాన్ని. మరి దానికి సంబంధించింది చర్చ జరిగింది జరగలేదు అనేటటువంటి విషయంలో ఈ గందరగోళం ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం జరిగిందో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బల్కచెర్ల ఇష్యూ చర్చ ఒకవేళ జరిగి ఉండింటే ఆ సమావేశం జరగకముందే రాష్ట్రంలో నిపుణుల సమావేశం జరిపి వాళ్ళ సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలనో నిర్ధారించాల్సినటువంటి అవసరం, ఆ రకంగా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది ఏమీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోన, ఆ చంద్రబాబు నాయుడు ఒత్తిడితోన ఈ సమావేశం జరిగింది. బల్కచెర్ల ఇష్యూలో కూడా ఇవి నిర్ధారణలు కొన్ని జరిగినాయి ఒక నెల రోజుల్లో. ఇవన్నీ కూడా నిర్ణయాలు అయిపోయి అవి అమల్లోకి వస్తాయి అని చెప్పి అటువైపు నుంచి మాట్లాడుతున్న పరిస్థితి. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి మీద స్పందించాలా. మిగులు జనాలకు సంబంధించి తెలంగాణ వాటా ఏంటో స్పష్టంగా తేల్చాలి. అట్లాగే ఇదంతా కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిపి అందులో నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. అపెక్స్ కౌన్సిల్ కూడా దీంట్లో జరగలేదు, వాళ్ళ ముందుకు ఈ చర్చ వెళ్ళలేదు. బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒకవైపు అనుకూలంగా రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి వాటి ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటటువంటి లక్ష్యంతో బీజేపీ వ్యవహరిస్తుంది దేశం. అలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించి తన రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం కూడా ఇలాంటి డ్రామాను కొనసాగించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో జరిగిన విషయాన్ని వెంటనే ప్రకటించాలి బహిరంగంగా. అట్లాగే ఇప్పటికైనా సరే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి. బల్కచెర్ల ఇష్యూలో కానీ జల వనరులకు సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వ వైఖరి ఏంటి, ఏమి చర్చ జరపాలనుకుంటున్నారు, అక్కడ ఎలాంటి నిర్ణయాలు అక్కడ ప్రతిపాదన చేయాలనుకుంటున్నారో ఆ విషయాలంతా కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలా, అఖిలపక్షం ముందు కూడా ఉంచాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆందోళన పోరాటాల కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీలో నిర్ణయం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, బస్తీలో స్థానిక సమస్యల మీద వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలి, ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పి మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రామాలు, బస్తీలకు తరలాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా హామీలు చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదు. పేదలందరికీ ఇండ్లు నిర్మాణం చేస్తాం, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు. ఇప్పటివరకు అమలు జరగలేదు. ఇప్పుడు కొన్ని అటు తీసుకొస్తున్నా అది గ్రామానికి 5-10 కూడా రావడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఈ 16 లక్షలకు పైగా నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటిది కనీసం 5 లక్షల మందికైనా సెలెక్ట్ చేసి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు ఎంత సబ్సిడీ ఇస్తున్నారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంత నిధులు కేటాయిస్తున్నారు అనే విషయాలు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం లేదు. ఆ రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కానీ, స్వయం ఉపాధి కోసం ఇచ్చేటటువంటి నిధులు కేటాయింపుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తుంది. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అవుతున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.